హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను ఈరోజు చికెన్ ఎగ్ రోల్ తయారు చేస్తున్నాను. ఇది బాగా టేస్ట్గా ఉంటుంది. పిల్లలు పెద్దలు అందరూ ఇష్టంగా తింటారు. నేను చేసే విధంగా మీరు కూడా చేసుకోండి. చపాతీ చేసుకోవడానికి ముందుగా పిండి తడుపుకోవాలి. మైదా పిండి 2 కప్పులు వేసుకోవాలి. 1 కప్పు గోధుమ పిండి వేసుకోవాలి. ముందుగా 2 కప్పులు మైదా పిండి వేసినాం కదా, ఇప్పుడు 1 కప్పు గోధుమ పిండి వేసుకుంటాం. 1 సగం చెంచా సాల్ట్ కూడా వేసుకోవాలి. 1 చెంచా చక్కెర కూడా వేసుకోవాలి. కొద్దిగా ఆయిల్ పోసుకొని ఇవన్నీ బాగా కలుపుకోవాలి. ఇవన్నీ బాగా కలిసేలా కలుపుకోవాలి. పిండి తడుపుకున్నాం కదా, దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ రెస్ట్ ఇద్దాం. ఇప్పుడు ముందుగా చికెన్ను మ్యారినేట్ చేసుకోవాలి. దానికోసం 1 సగం చెంచా సాల్ట్ వేసుకోవాలి. సగం చెంచా నల్ల మిరియాల పొడి వేసుకోవాలి. కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలి. సగం చెంచా కారం కూడా వేసుకోవాలి. కొద్దిగా జీలకర్ర పొడి కూడా వేసుకోవాలి. కొద్దిగా ధనియాల పొడి కూడా వేసుకోవాలి. కొద్దిగా చాట్ మసాలా కూడా వేసుకోవాలి. సగం చెంచా అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలి. కొద్దిగా ఆయిల్ కూడా వేసుకోవాలి. ఇవన్నీ బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇప్పుడు చికెన్ ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అయింది. ఇప్పుడు దీన్ని వేరే బౌల్లో తీసుకుందాం. ఇప్పుడు దీనిని చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదే ప్యాన్లో కొద్దిగా నూనె వేసుకోవాలి. ముందుగా కొద్దిగా క్యారెట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలి. కొద్దిగా క్యాప్సికమ్ కూడా వేసుకోవాలి. ఇప్పటిదాకా ఫ్రై చేసుకున్నాం కదా చికెన్, దీన్ని ఇట్లా పీసులు చేసుకొని వేసుకోవాలి. 2 పచ్చిమిరపకాయలు కట్ చేసి వేసుకోవాలి. ఇట్లా కట్ చేసుకొని 1 ఉల్లిగడ్డ వేసుకోవాలి. 1 చెంచా కారం వేసుకోవాలి. కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోవాలి. కొద్దిగా నల్ల మిరియాల పొడి కూడా వేసుకోవాలి. కొద్దిగా చివరిగా కొత్తిమీర వేసుకోవాలి. ఇప్పుడు ఇది బెలాంచుకున్న చపాతీ దీన్ని కాలుస్తాం. ఇప్పుడు బటర్ వేసి కాల్చుకుందాం. ఇప్పుడు దీనిపైన ఎగ్ చేసుకుందాం. ఇప్పుడు దీనిపైన ఫ్రై చేసుకున్న చికెన్ వేసుకోవాలి. కొద్దిగా ఆనియన్స్ వేసుకోవాలి. కొద్దిగా క్యాప్సికమ్ పీసులు కూడా వేసుకోవాలి. కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోవాలి. కొద్దిగా చాట్ మసాలా కూడా వేసుకోవాలి. కొద్దిగా టమాటా సాస్ కూడా వేసుకోవాలి. దీన్ని రోల్ చేసుకోవాలి. మస్తు వచ్చింది. మీరు కూడా ఇట్లే ట్రై చేసుకోండి. మంచి టేస్ట్ ఉంది. మంచిగా ఎంజాయ్ చేసుకోండి. మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా. బాయ్.